విశ్వకర్మ సంఘం నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. 411 జీవోను సవరించే వరకు విశ్వకర్మలతో కలిసి పోరాడతామన్నారు. ఎంఎస్ఎంఈల్లోనూ మలబార్ గోల్డ్ లాంటి పెద్ద సంస్థలే 100 కోట్లు తీసుకుంటున్నాయన్నారు. మధ్యతరగతి విశ్వకర్మల్ని పక్కకు పెట్టి పెద్ద కంపెనీలు లోన్లు తీసుకుంటున్నాయని మండిపడ్డారు. విశ్వకర్మల నిధులు ఇతరులకు పోవడం కరెక్ట్ కాదన్నారు. బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ బీజేపీలు డ్రామాలాడుతున్నాయని నిప్పులు చెరిగారు. కులగణన చేసి ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చిన బిల్లుకు బీజేపీ అడ్డం పడుతోందని కవిత అన్నారు. ఆర్డినెన్స్ లో బీసీల్లో ముస్లింలు ఉన్నారని బీజేపీ అంటోందన్నారు. అగ్రవర్ణాల కోసం ప్రధానమంత్రి మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. ఒకసారి ఆదిలాబాద్ ఏం చేస్తారు, ఒకసారి మహబూబ్నగర్ ఏం చేస్తారు, ఒకసారి ఇంకొకటి ఏం చేస్తారు. ఏంటి విషయం అంటే ఒక దగ్గర దొంగ వగర పట్టుకోండి, ఇంకో దగ్గర పోలీస్ ఇంకో దగ్గర హాస్పిటల్ ఉన్నమాట, ఇంకో దగ్గర ఫీజు అంటారు. నిజంగా ఒక మనిషికి అంత దేశం తీసుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది. కానీ సంపూర్ణంగా తన జీవితం మొత్తం కూడా విశ్వకర్మల కోసం అంకితం చేసినట్టుగా తను పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళు చెమ్మగిలింది. అది మామూలు విషయం కాదు. అందరికీ ట్విట్టర్ మీద మాట్లాడేటోళ్ళకు అసలు కూడా అట్లా అనిపించదు. ఆ సమస్య ఏంటి, దానికి దెబ్బేంటి, దానివల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ ఫోటోలు చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి బాధ. కాబట్టి నరసింహాచారి గారిని మనస్ఫూర్తిగా నేను తెలంగాణ జాగృతి తరఫున